ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి ఇన్స్టాంట్గా కుల్ఫీ పౌడర్ అండి. మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది, ప్లస్ ఇంకా పిల్లలకి హాఫ్ డేస్, ఇంకా రంజాన్ ఇవన్నీ ఉన్నాయి కదా అండి. సో ఇన్స్టాంట్గా మనం పౌడర్ అనేది తయారు చేసుకుంటే ఏంటి అని అంటే మనము ఏ టైంలో అయినా కానీ మనము అందుబాటులో ఉంటుంది. మనకి పౌడర్ అనేది త్వరగా చేసేసుకోవచ్చు. మనం దీన్ని చేసుకున్నాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకోవచ్చు అండి, ఎన్ని రోజులైనా కానీ పాడైపోదు. సో ఇక్కడ అండి నేను ఫస్ట్ షుగర్ తీసుకున్నాను, చక్కెర తీసేసుకొని దాన్ని మనకి క్యారమెల్ లాగా చేసేసుకోవాలి, చక్కెర పాకం లాగా చేసేసుకోవాలి. నీళ్ళు పోయకూడదండి, డైరెక్ట్ మన చక్కెర పాకం ఉంటుంది కదా అలా విధంగా చేసేసుకోవాలి. చేసుకున్నాక దాన్ని ఒక కవర్ పైన కానివ్వండి, లేదంటే చిన్న ప్లేట్లో కానీ పోసేసి ఆరిపోయాక దాన్ని అంతా డ్రై అయిపోయాక తీసేయాలి. చూసారు కదా ఎలా అయిపోయిందో. తీసుకొని దాన్ని మిక్సీ పట్టేసేయాలండి. అదేవిధంగా బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. నేను ఆ చిన్న బౌల్ ఉంది కదా, ఆ బౌల్ కంటే కొంచెం దాంతో 2 కప్స్ అయిందండి నాకు. 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటే ఆ కప్ తోటి నేను షుగర్ తీసుకున్నాను. తీసేసుకొని సైడ్స్ కట్ చేసేసి బ్రెడ్ని కూడా మిక్సీ పట్టేయాలండి. మిక్సీ పట్టేసుకొని దాన్ని ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేయకూడదు, పచ్చివాసన పోయేంతగా ఫ్రై చేయాలి. సో తర్వాత అండి షుగర్ని మిక్సీ పట్టేసినాక ప్లస్ ఇంకా బ్రెడ్ని వేయించినాక బ్రెడ్ చల్లారిపోయాక అన్నీ కలిపేసి, అంటే అందులో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేయాలి, కార్న్ స్టార్చ్. ఇంకా ఏ స్పూన్ తోటి అయితే మనం కార్న్ ఫ్లోర్ వేస్తామో అదే స్పూన్ తోటి పాలపొడి కూడా వేసేయాలా అండి. వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. కొన్ని పాలను తీసుకొని చూసారు కదా నేను చేసేస్తున్నాను. ఇంకా మనకి అది రబ్డీలాగా తయారైపోతుంది. ఆ విధంగా అయినా తినేసేయచ్చు చల్లారాక. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మలాయ్ కుల్ఫీ ఉంటుంది కదా అండి, సో సేమ్ అదే టేస్ట్ వచ్చేస్తుంది మనకి. లేదు అని అంటే మనం కుల్ఫీ లాగైనా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అండి. ఇంకా కొంచెం లిక్విడ్ లాగా చేసుకుంటే మనం బాటిల్స్లో స్టోర్ చేసేసుకొని మనము అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మనం బాదం మిల్క్ ఉంటుంది కదా ఆ విధంగా కూడా తాగేయచ్చు అండి. 3 రకాలుగా యూజ్ అవుతుంది మనకి ఇది పౌడర్ అనేది. చూసారు కదా ఎంత చక్కగా అయిపోయిందో. ఐస్ క్రీమ్ అనేది, కుల్ఫీ ఐస్ క్రీమ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఈ విధంగా తయారు చేసుకున్న పౌడర్ తోటి మనము ఇంట్లోనే ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్ట్ కూడా అండి, చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరిన్ని విషయాలతోటి కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్.